ఇటీవల కాలంలో ఓ లాడ్జిలో రౌడీ సీటర్లో నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏ విధంగా హత్య చేయాలో అన్నటువంటి సంభాషణ వీడియో రికార్డు బయటకు రావడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉండే ఎరుకుల కులస్తులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అండగా ఉంటామని సంఘీభావం తెలియచేయటకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో కట్ట రమణయ్య, కట్ట పోలయ్య, నల్గొండ వెంకయ్య, కట్ట సీనయ్య, నల్గొండ పోలయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు నల్గొండ శివ రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షులు ఏపీ ఎరుకుల సేవా సంఘం. జై ఎరుకుల, జై ఏకలవ్య, జై కుర్రు, వర్ధిల్లాలే వర్ధిల్లాలే ఎరుకుల ఐక్యత, వర్ధిల్లాలే వర్ధిల్లాలే ఎరుకుల. జై జై ఏకలవ్య. నమస్కారాలు. నా పేరు నల్గొండ శివ అలియాస్ ఎరుకుల శివ. నేను ఏపీ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు ప్రధానమైన ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నాకు ఇష్టమైన నాయకులు ప్రజా సమస్యల కొరకు, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం 1975-77 శ్రీమతి స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీలో కేరళలో రాజన్ అనే ఒక స్టూడెంట్ అనుమానాస్పదంగా మృతిగా చెందిన విధంలో యావత్తు ఇండియా మొత్తం ధర్నాలు, ర్యాలీలు, నిరసన ర్యాలీలతో మారుమోగుతున్న వేళ నెల్లూరు జిల్లాలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 8వ తరగతి అప్పుడు వయసు 8వ తరగతి ఉన్నప్పుడు ఇంచుమించు 12-13 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడే ఆ రాజన్ స్టూడెంట్ మరణానికి కారణమైన వాళ్ళను చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే అప్పుడే పోలీసులు తీసుకుని వెళ్ళి 2 గంటల్లో స్టూడెంట్స్ అని చిన్నపిల్లలని వదిలేశారు. ఆ రోజు నుంచి మాజీ ఉపరాష్ట్రపతి గౌరవులు పెద్దలు వెంకయ్య నాయుడు గారి జిల్లా అయినటువంటి తిరుపతి ఒక దిశ మార్చాలని క్రమంలో ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పెద్దలు మారణ వచ్చే క్రమంలో నెల్లూరు రూరల్ ప్రజలు నన్ను గెలిపించారు 2 సార్లు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు అనే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఎరుకుల కులస్తుల చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీర్చిన మహానుభావుడు హత్యాయత్నం జరుగుతుందని నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి తెలుసు, అయినా కానీ ఆ విషయం దాచిపెట్టారు. అదొకటి. నన్ను లేపిస్తే సుపారీ ఇస్తానని చెప్పారు. ఈ రెండింటికి ఎస్పీ గారిని ఏపీ ఎరుకుల సేవా సంఘం ఎరుకుల కులసం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎస్పీ గారు ఈ రెండింటి మాటకి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చివరి మాట, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ధర్మం పైన నిలబడి ఉన్నాడు, పోరాటం చేస్తున్నాడు. అందువల్ల ప్రజా సంఘాలు కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అండగా నిలిచి సంఘీభం తెలపాల్సిందిగా కోరుతూ మరో చివరి చిట్ట మాట, ఏపీ ఎరుకుల సేవా సంఘం నెల్లూరు జిల్లాలో కాకుండా